క్లూ టుడే న్యూస్ కి స్వాగతం. మేడ్చల్ మల్కజ్గిరి కలెక్టర్ కార్యాలయంలో జిల్లా స్థాయి డివిజనల్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎస్సీ ఎస్టీ చైర్మన్ భకి వెంకటయ్య పాల్గొన్నారు. ఈ సమావేశంలో జిల్లా పరిధిలోని ఎస్సీ ఎస్టీలపై జరుగుతున్న పలు అంశాలను కమిషన్ దృష్టికి తీసుకొచ్చిన మల్కజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి జిల్లాలో జరుగుతున్న ఎస్సీ ఎస్టీలపై దౌర్జన్యాలు అదుపులో పెట్టడం, అట్రాసిటీ కేసుల్లో ఎస్సీ మరియు ఎస్టీలకు చట్టబద్ధమైన భద్రత కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని, వారికి ప్రభుత్వం తరపున వచ్చే అన్ని ధృవీకరణ పత్రాలు సకాలంలో మంజూరయ్యేలా అధికారులు కృషి చేయాలని, కేసులపై సిబ్బంది నిర్లక్ష్యం, ఉదాసీనతకు తావు లేకుండా రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా పేదలను తప్పుడు కేసులు వేధించొద్దని సమావేశంలో సూచించారు. ప్రతి 3 నెలలకు డీవీఎంసీ మీటింగ్ ఏర్పాటు చేయాలని, ప్రతి నెలలో 30వ తారీఖున సివిల్ రైట్స్ డే నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బకి వెంకటయ్య, అడిషనల్ కలెక్టర్లు బిట్ల వెంకటేశ్వర్లు, డీసీపీలు, ఏసీపీలు వినోద్ కుమార్, డీడీ మరియు తహసీల్దార్లు, డివిజన్ కమిటీ సభ్యులు, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఇక్కడ ఎఫ్ఐఆర్ రిమాండ్ చేసిన పేపర్ ఉంది, రిమాండ్ చేసిన పేపర్ ఉంది, మధ్యలో 3 తారీఖు ఎలక్షన్ రిజల్ట్ ఉంది. మీరు అందరూ నాకు తెలిసి ఫుల్ బిజీ ఉంటారు. ఇంత ఫాస్ట్ గా ఏ విధంగా అవుతుంది సార్? ఒకటే సార్, నేను అప్పటికి రాలేదు సార్. నేను మార్చిలో వచ్చాను. అది డిసెంబర్లో జరిగింది సార్. అది చూడాలి ఇక్కడ, ఎందుకంటే చాలా పొలిటికల్లీ మోటివేటెడ్ కేసులు పెడుతుంది. పోతే నేను కూడా సపోర్ట్ చేస్తా అని మా వాళ్ళందరికీ అందరికీ తెలుసు. క్యాస్ట్ సర్టిఫికేట్ రావట్లేదు ఎప్పటి నుంచో అని నేను పదే లాస్ట్ 2 మీటింగ్స్ నుంచి అడుగుతున్నా. ఎటువంటి సిచ్యువేషన్స్ కూడా మన వ్యవస్థ నుంచి జరుగుతుంది. ఓన్లీ 2 days ఈ యాక్ట్ కింద అందరికీ కాపాడుతూ ఒకరికి ఇబ్బంది కూడా పెట్టకుండా ఉండాల్సిన అవసరం మనందరి పైన కూడా ఉంటారు సార్. అది ఆ టైంలో నేను లేదు సార్. అది నేను వచ్చి మార్చిలో వచ్చాను సార్. డిసెంబర్లో జరిగింది సార్. అది జనరల్గా ఏంటంటే మేము రేప్ కేసు లాంటి కొన్ని రేప్ ఇన్సిడెంట్స్ అయితే సార్ law and order continuous process కదండి. హ్యాండింగ్ ఓవర్, టేకింగ్ ఓవర్ జరుగుతుంది. మరి ఇప్పుడు మీరు లేవు అంటున్నారు. లేదు కదా సార్, నేను రాలేదంటున్నారు. అదే రోజు మక్కజొన్న కేసులో కంప్లైంట్ చేశారు. 2 నెలల దాకా పెండింగ్ చేశారు. 2 నెలల్లో 10-12 సార్లు కేసు రిజెక్ట్ చేసినా ఎప్పుడు చేస్తారు అంటే రేపు ఎస్ఐ దొరకలేదు సార్. కృష్ణపల్లి సుధాకర్ ఎస్ఐ 2 నెలల తర్వాత అసలు దరఖాస్తు ఇవ్వలేదు. నేను దరఖాస్తు ఇచ్చినా మీకు చేసిన సార్, మీరు ఏమి దూరం పెట్టుకున్నారంటే కూడా అసలు మాట్లాడిస్తున్నాడు. నేను రాలేదంటున్నాను కదా, త్వరగా సీసీటీవీ కూడా చూసుకుంటాను పిఎస్ఆర్ సార్. అప్పుడు ఈ ఎస్సీ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ అనేది వాళ్ళు సీరియస్గా కాల్ చేస్తే ఎఫ్ఐఆర్ అయింది సార్. ఎఫ్ఐఆర్ అనేది ఏసీ ఆఫీసులో ఎఫ్ఐఆర్ అయింది సార్. ఎఫ్ఐఆర్ ఏమాత్రం కాన్ఫిడెంట్గా జరగలేదు సార్. కంప్లైంట్ వర్షాన్ని ఫాలో అయిపోయింది సార్. అదే ఏసీబీ ఆఫీసు నాకు సివిల్ సెంటెన్స్ రిప్లై పాస్ చేసేది. ఆ ఇంటి ముందర సీసీటీవీ ఫుటేజ్ కెమెరాలు ఉన్నాయి, మున్సిపాలిటీ రెండు ఉన్నాయి, ఒక స్కూల్లో సీసీ కెమెరా ఉంది. ఆ ఫుటేజ్ తీసుకోమని చెప్పాను నేను. నా సొంతంగా అవి 17 గారు చాలా గౌరవమైన విషయం సార్. Sir,
Boinupalli Anand. A2 is one Mr. Boinupalli Anand. A3 is Mr. Satish. These 3 persons are accused. I got there. The Sitaram is sent a file to ACP Kusagura. The Kusagura ACP have compared record on the file. He has written a letter to me. I am going to close your case. You want to fight in the SCST case. So let them see, I am filing in court, I am fighting in the court. But what I am saying, SHO is sent to the ACP. Kanisa Dharma basic, minimum basic justice. ACP should comment what corruption you are largely complaint against MLA. What is the issue? I produce all the documents. I will produce all the documents, my caste certificate, evidence, and including where the hospital I have done, including medical certificate. You don't think like that, but there is no justice certificate from the ACP. That is used, sir. They are not sir telling me. ACP, ఈ గ్యాస్ సర్టిఫికేట్స్ అనేది నేను రద్దు చేసి మనం వడ్డీలో మనం గవర్నమెంట్ లేదా రైతు చేస్తే తర్వాత రైతు ఇష్యూ అవుతుందని. ఎందుకంటే స్టేట్ మనం లెజిస్లేటివ్ జీవో పాలసీ ప్రకారంగా ఆడియో కొన్ని గ్యాస్ ఆడియో కాంప్లీట్ ఎటీఎం తహసీల్దార్ కాంప్లీట్ కాబట్టి ఆ కమ్యూనిటీ కార్డు కోసం కొత్త తహసీల్దార్ వచ్చేసరికి గ్యాస్ మళ్ళీ ఏదైనా తప్పించినట్లయితే మళ్ళీ ఆయననే సమాధానం చెప్పుకోవాలి, ఏదైనా ఫ్యూచర్ కేసు అయినా సరే సమాధానం చెప్పుకోవాలి. కాబట్టి పరిస్థితులు కొంచెం జాగ్రత్త పడిస్తారు. ఇప్పుడు గవర్నమెంట్ గారు మంచి సూచన చేశారు. గతంలో వేరే సర్టిఫికేట్ ఆగా ఉంటుంది కాబట్టి దాని వేరే డ్రెస్ ఇచ్చేటప్పుడు ఇబ్బంది కాకుండా చూసుకోమని గారు ఎగ్జామ్ చేసి చూడడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు మనకు పెండింగ్ సార్ మాట్లాడే చైర్మన్ గారు కూడా మనకు చెప్పారు. చేసినట్లు మనకు బడ్జెట్ ఇంప్లిమెంటింగ్ ఏముందో మనకు ఆల్రెడీ వచ్చిన కేసెస్ ప్రకారం వేడిగా ఎలక్ట్రిక్ చేసి బడ్జెట్ ప్రకారంగా సీజన్ ప్రకారంగా పెండింగ్ కూడా చేస్తాం. కాబట్టి ఇప్పుడు వచ్చిన ఆఫీసర్ కూడా మీ ఇప్పుడు గౌరవ చైర్మన్ గారు అదే గవర్నమెంట్ గారు మీద రిలయన్స్ మెంబర్స్ ఏదైతే ట్రైన్ చేశారో ఆ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో కంపల్సరీ అటెండ్ కానీ ప్రయారిటీ చేస్తారో వాటి రిపోర్ట్ కూడా గౌరవ చైర్మన్ గారికి ఏదైతే రిపోర్ట్ కానీ కాపు కూడా కలిపెట్టి కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. గౌరవ చైర్మన్ గారికి మరియు వచ్చిన ఈసీపీలు ఏసీపీలు ఈ యొక్క విజిలెన్స్ కమిటీ మెంబర్స్కి ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా అధికారులు కూడా నమస్కారం తెలియజేస్తుంది. ఇంతకుముందు లేవనెత్తినట్టు ఈ గ్యాస్ సర్టిఫికేట్ విషయంలో చాలా ఇష్యూస్ క్రియేట్ అవుతున్నాయి. ఇంకో పెండింగ్ చాలా వరకు పెండింగ్ పెడుతున్నారు. నేను పదే పదే లాస్ట్ మీటింగ్స్లో కూడా చెప్పి మినిట్స్ కూడా రాపిస్తున్నాను. రెవెన్యూ అధికారులు పోలీసు అధికారులు పట్టిన త్వరగా చేసి ఎవరైనా వ్యక్తిని చుట్టూ వాళ్ళకి న్యాయం చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతూ, అదేవిధంగా చాలా మంది కంపన్సేషన్ విషయాల్లో గవర్నమెంట్ పాటించాలి. బట్ అట్ ద సేమ్ టైం డీటెయిల్స్ అయితే సబ్మిట్ చేయమని నేను అధికారులను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకా కొన్ని అంటే ఈ కేసెస్ ఏ విధంగా పెట్టాలో ఫాల్స్ కేసెస్ ని కూడా మనం వాటిపైన కూడా దృష్టి పెట్టి వాటిని కూడా అరికట్టే విధంగా కొంచెం ముందుకు పోవాలి. ఎందుకంటే ఒక పర్టికులర్ కేసు నిజంగా చాలా పెయిన్ఫుల్ గా అనిపిస్తుంది. ఒకటే రోజు వాళ్ళని అరెస్ట్ లెవెల్కి తీసుకుపోయిన అంటే అక్కడ ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ యొక్క విక్టిమైజ్ చేస్తున్నారో మీరు ఒకసారి గమనించాల్సిందిగా కోరుతున్నాను. కాబట్టి ఈ యొక్క యాక్ట్ ఎంతో మంది మేధావులు దీని గురించి ఆలోచించి అక్కడ స్థాయిలో ఉన్న వ్యక్తుల గురించి ఆలోచన చేసి ఈ యొక్క యాక్ట్ తీసుకొచ్చిండ్రు. మధ్యలో మీకు గుర్తుండవచ్చు, ఈ యాక్ట్ తీసేసిండ్రు. ఈ డైరెక్ట్ అరెస్ట్ అనేది ఇట్లాంటి మధ్యలో కొన్ని
డెవలప్మెంట్ తీసుకొస్తే మళ్ళీ మనం నరేంద్ర మోడీ గారు వచ్చినాక ఆయన పీరియడ్ లో కూడా కొన్ని సబ్స్టాన్షియల్ టైం లేకుండా మళ్ళీ పార్లమెంట్ లో వెళ్ళి మళ్ళీ ఆలోచన ప్లాన్ తీసుకొచ్చి ఎందుకంటే మనం అన్ని ఫాల్స్ కేసులు రిజిస్టర్ చేసుకోవడానికి అవకాశం ఇస్తే దీన్ని డైల్యూట్ చేయడానికి ఎదుటి వ్యక్తులకు అవకాశం దొరుకుతుంది. కాబట్టి అక్కడ కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇద్దరు కూడా పంచాయతీ చూసిన వాళ్ళు ఏంటంటే ఎవరో పెట్టుకోవాలి అవసరం లేదు. వాళ్ళ డ్యూటీయే పర్సనల్ కావాలని పనిచేసేటువంటి వాళ్ళు మరి జిల్లా దశ వరకు దగ్గర సమస్యలు నిర్ణయమే భావిస్తున్నారు. అయితే నమ్ముతున్నాను 100% వాళ్ళకి పర్మనెంట్ బాగుంటుంది. సామాన్యులైనా గది న్యాయం ఎమ్మెల్యేలు మంత్రిగా గది న్యాయం ప్రయత్నం చేస్తున్నారు నాకు తెలిసినంత వరకు. అటువంటి ఇద్దరు ఉండడం కారణం మీ జిల్లా భావిస్తున్నాను. అలాగే మన బాలనగర్ డిసి సురేష్ గారు, మార్కెట్ కమిటీ సభ్యుడు వెంకటేశ్వర్ గారు, అలాగే రాజు మల్కాజ్గిరి గారు, కిషన్ రావు గారు, దత్తాజ్ నాయక్ గారు, మరి విజయ గారు, ఇద్దరు కూడా మా యొక్క మార్కెట్ కమిటీ సభ్యులు. మరి ఈ విజిలెన్స్ టైంలో మానిటరింగ్ కమిటీ ఛాలెంజెస్ కమిటీ నుంచి సంకేత్ గారు, శోభని గారు, మీనా గారు, మరి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన పిఎస్సిఓ వినోద్ కుమార్ గారు, మరి మన జేసీబీ హుషారి కూడా టి మహేష్ గారు, జేసీబీ పేరుపల్లి రాములు గారు, జేసీబీ కుక్కర్పల్లి శ్రీనివాసరావు గారు, జేసీబీ బాలనగర్ హనుమంతరావు గారు, మరి ఇతర మన ఏడిఎస్ కార్పొరేషన్ గారు, మరి ఇతర ప్రభుత్వ అధికారులు, మరి డిఆర్ఓ హరిప్రియ డిఆర్ఓ గారు, మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఇతర దళ నాయకులు, పేరు పేరు అందరికీ మాట్లాడేటువంటి మా యొక్క దళిత బంధువులందరికీ, మీటింగ్లో పాల్గొన్నటువంటి ప్రెస్ సోదరులకు, వివిధ ప్రభుత్వ అధికారులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. అందులో పేరు పేరున నా యొక్క దేవీకు నమస్కారం. ముఖ్యంగా కవిత మన మీటింగ్లో చిన్న లోపమైతున్నది. మనం తప్పకుండా మళ్ళీ మీటింగ్ వల్ల టీంలో తప్పకుండా హైకోర్టు కొన్ని సమస్యలు కోర్టు పెన్షన్ అవుతుంది. రాజేష్ వల్ల హైకోర్టు తప్పకుండా చెప్పేవారు. మనం సాల్వ్ చేయాలి, ఎక్కడ పర్సన్ చేయాలంటే మన టీంలో తప్పకుండా రావాలి. మనకు లెటర్ పెడతారా మళ్ళీ తప్పకుండా టీంలో వాళ్ళ విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇంకోటి సివిల్ రైట్స్ విషయంలో నేను తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి 31 మంది కలెక్టర్లకు, ఎస్పీలకు, డీసీపీలకు, సిపిలకు అందరికీ ఏంటంటే పర్టికులర్ సివిల్ వాళ్ళకి డిబిఎంసీ సివిల్ రైట్స్ కలుసుకోవాలి. నేను డీసీ గారిని ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారిని కోరుతున్నానంటే డీసీ గారి చేసిన అవసరం ఎస్ఐ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఒక షెడ్యూల్ తయారు చేసుకోవాలి. టైం ఈ నెల ఈ ఊళ్ళే సివిల్ రైట్ అని ఒక సంవత్సరంలో 6 నెలలు ఒక యాక్టివ్ అడ్వాన్స్ పెడితే అందరూ క్లారిటీ ఉంటారు. అది ఒక సెంటర్ పాయింట్ పెట్టి ఈ మధ్య కేసులు బాగా అవుతున్నాయి కనుక దీని మొత్తం ఏం చేస్తున్నారు ఎస్సీ ఎస్టీ వాళ్ళ అది లాభం లేదు. ఎస్టీ దాదాపు రోజులు జరుగుతున్నాయి, అగ్రవారంలో బీచలో జరుగుతున్నాయి. వాళ్ళ సెంటర్ పాయింట్ పెట్టి మిగతా వాళ్ళకి చైతన్యం కల్పించాలి. కొన్ని చాలా ఏం చెప్తున్నారు లేదంటే గ్రామ రాష్ట్రం ఎంటర్ కాంగ్రెస్ రాష్ట్రం కదా ఏదో కూర్చుంది ఇక్కడ కాంగ్రెస్ గారితో లేదా ఇంకో నాయకుల గారితో ముఖ్యమంత్రి సమావేశం చేస్తున్నట్టు దృష్టి వచ్చింది. నా దగ్గర మిలియన్ తీసుకున్నారు. మనం ఈరోజు మనం డిఎస్లో తప్పకుండా మనం ఏం చేయాలంటే నేను ఒకటే కోరుతున్నాను. మన డిఎస్లో వినోద్ కుమార్ గారిని మీరు రాయండి. తప్పకుండా ఒక 6 నెలల సంవత్సరానికి మన యాక్ట్ తయారు చేసుకోవాలి. తయారు తర్వాత కలెక్టర్ ఆదేశిస్తారు. డీసీపీ